సీతమ్మని చూసిన తర్వాత అక్కడ ఆయన ఎంత గోలం చేశారు, ఎంత అంటే చెట్లు విరగొట్టి పళ్ళు గుత్తులుగా పళ్ళని పీకేసి అవన్నీ చేసిందంతా కూడా హనుమంతుల వారి మీద హనుమాచార్యుల వారు తల్లికి పిల్లలు కంప్లైంట్ ఇస్తారు చూడండి, పిల్లల గురించి మాస్టర్ గారు అలా ఇచ్చారనమాట ఆయన. కనుక ఆ కీర్తన ఇప్పుడు ఆలోచిస్తాం. పందగాడు మిక్కిలి పవనజుడు, పందగాడు మిక్కిలి పవనజుడు, రత్తుకెక్కే మతంగ పర్వత పవనజుడు, పందగాడు మిక్కిలి పవనజుడు, రత్తుకెక్కే మతంగ పర్వత పవనజుడు, పందగాడు మిక్కిలి తులసీదాస్ గారు మనందరికీ తెలుసు. ఆయనే హనుమాన్ చాలీసా ఆయన ద్వారానే మనకు వచ్చింది. కాకపోతే అదేదో వ్యాస మహర్షి వాల్మీకి మహర్షి రామాయణం రాసినట్టు, వ్యాస భగవానుడు భారతం రాసినట్టు కాదండి. అది అలవోకగా వచ్చింది హనుమాన్ చాలీసా.
ఎలా అంటే తులసీదాస్ గారు ఆయనకి వివాహం కానంత వరకు మహారామభక్తుడు ఆయన. వివాహం అయిన తర్వాత భార్యా విధేయుడై ఒక రకంగా చెప్పాలంటే శృంగార వీరుడిగా మారిపోతాడు ఆయన. అంటే భార్యా వియోగాన్ని ఒక్క రోజు కూడా తట్టుకోలేని స్థితికి వస్తాడు ఆయన తులసీదాస్ గారు. ఓ రోజున భార్య పుట్టింటికి వెళ్తుంది. అనివార్య కారణాల వల్ల ఆవిడ ఆ రోజు రాత్రికి రాలేకపోతుంది. ఆ విరహం తట్టుకోలేక తులసీదాస్ గారు భార్య ఊరు వెళ్ళి అక్కడ అంటే ఇంటి ముందు నుంచి వెళితే అత్తమామలు ఎక్కడ గేలి చేస్తారో అని భార్య పైన ఉంటుందని తెలిసి వెనక వైపు నుంచి కటిక చీకటి జోరున వాన అయినా సరే ఒక తాడు పట్టుకుని మేడ మీదకి వెళ్ళి భార్యను చూస్తాడు. ఇంత వానలో ఎలా వచ్చారండి పైకి అంటే అక్కడ ఏదో తాడు పట్టుకుని వచ్చారు. తాడు ఉండడం ఏంటి అని ఆ వెలుతురులో చూస్తే అది తాడు కాదు, పాము. అంటే ఈ కామ వాంఛతో అది పామో తాడో కూడా తెలియని స్థితిలో ఉన్నారు ఆయన. అంత రసికత ఉన్నది ఆయన మనసు. అది తట్టుకోలేక భార్య ఆయన్ని చాలా తిడుతుంది. తిట్టి అసలు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, ఈ అరిషడ్ వర్గాలకి ఇలా లొంగిపోతారా మీరు, ఎంత రామభక్తులు అని చెప్పి ఆవిడ తిట్టేటప్పటికీ ఆయన మనసుకి బాధ కలిగి ఆ తర్వాత భార్య దగ్గరే మంత్రం తీసుకుని ఆయన వారణాసి వెళ్ళిపోయి అక్కడ నిరంతరము రామనామము, రామకోటి, రామస్మరణ ఇదే ఈ ధ్యాసలో ఉంటారు. నిరంతర పుస్తకాలు రాయడం, రామచరిత్రమానస అలాంటివి రాయడం అవి చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అంటే వారణాసిలోనే ఒక పక్కసారి ఏర్పరచుకుని ఉంటారు ఆయన. ఇది ఇలా ఉండగా ఒక నవ దంపతులు, కొత్తగా పెళ్ళైన దంపతుల్లో అనుకోకుండా భర్త చనిపోతాడు. కొత్తగా పెళ్ళయి ఉంటుంది, భర్త చనిపోతాడు. అతని అంత్యేష్టికి ఆయన తీసుకువెళ్తుంటారు ఆ కళేబరాన్ని, ఆ భర్త శవాన్ని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు ఈ భార్య కూడా ఆ బాధను తట్టుకోలేక ఆ యాత్ర వెనకాల వెళ్తూ ఉంటుంది, ఆ భర్త వెనకాల వెళ్తూ ఉంటున్నారు. ఎదురుగుండా తులసీదాస్ గారు కనపడతారు. ఆయన ధ్యానంలో ఉంటారు, రామధ్యానంలో ఉంటారట. ఆయన్ని చూడంగానే ఈవిడికి బాధ బాగా ఎక్కువైపోయి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి స్వామి శరణు, నువ్వే రక్షించాలి అని తులసీదాస్ గారి మీద కాళ్ళ మీద పడుతుంది. ఈయన కళ్ళు తెరవకుండా దీర్ఘ సుమంగళి భవ అంటారు. అనేటప్పటికీ అప్పుడు కళ్ళు తెరి చూస్తే స్వామి అతని కళేబరమే, ఆయన చనిపోయాడయ్యా అంటే రామయ్య నా నోటిలో ఏది ఊరికనే పలికించడు అని చెప్పి ఆ శవాన్ని కిందకి దింపించి ఆయన మీద నీళ్లు చల్లి ఆయన చెవిలో 3 సార్లు రామమంత్రం చెప్తాడు. ఆ శవం చెవిలో ఆశ్చర్యంగా అతను లేచి కూర్చుంటాడు. ఆ వరుడు లేచి కూర్చునేటప్పటికీ ఇది చూసిన హిందువులే కాదండి, మహమ్మదీయులు కూడా ఇది ప్రత్యక్షంగా జరిగింది కనుక మహమ్మదీయులు కూడా రామభక్తులు అయిపోతారండి. నేను భద్రాచలం వెళ్ళినప్పుడు చాలాసార్లు చూశాను, ఎవరో ముస్లిమ్స్ చాలామంది వచ్చారండి. నాకు అది అర్థం కాదు, ఎందుకు వస్తున్నారండి. కథ చదివిన తర్వాత నాకు తగ్గింది కనుక వాళ్ళందరూ కూడా రామభక్తులు అవుతారు చాలామంది. ఇది తట్టుకోలేని మత పెద్దలు ఉంటారుగా, ముస్లిం మత పెద్దలు, వాళ్ళందరూ అక్బర్ సామ్రాట్ దగ్గరికి వెళ్ళి వీడు ఇలా చేస్తున్నాడు, కనికట్టు చేస్తున్నాడు అంటే తులసీదాస్ గారు వీడేదో కనికట్టు చేస్తున్నాడు, జనాల్ని బతికిస్తున్నాడు, వీడు ఇలా చేశాడంటే మన మతం అంతరించిపోతుందని చెప్పి ఉన్నవి లేనివి తులసీదాస్ గారికి చెప్తారు. సరే ఆయన్ని బంధించి తీసుకొస్తారు తులసీదాస్ గారు. తీసుకొచ్చి ఒక భటుడి కళేబరం ఆయన ముందు పెట్టి బతికించమంటాట అక్బర్ సామ్రాట్. అతనికి ఆయుష్ ఉంది కాబట్టి అతను బతికాడు, ఇతనికి లేదేమో నాకు తెలియదు, నేను ఆ పని చేయలేను అని తులసీదాస్ గారు చెప్పారు. అంటే ఇతను బతికించేంత వరకు ఇతన్ని కొరడాలతో కొట్టమని అక్బర్ సామ్రాట్ చెప్తారట. ఆ మనిషిని బతికించేంత వరకు బహుశా ఇది రామాజ్ఞేమో అని ఆయన కళ్ళు మూసుకుని తులసీదాస్ గారు నామస్మరణ చేసుకుంటున్నారు, రామనామ జపం చేసుకుంటున్నారు.
ఇంత లోపల ఎక్కడి నుంచి వస్తాయో కొన్ని వందల కోతులు ఒక్కసారిగా అక్బర్ సామ్రాట్ సభని చుట్టుముడతాయి. అంటే ఒక్కొక్క మనిషి దగ్గర 4-5 కోతులు పైగా ఎట్లా క్రూరంగా ఇయ్యని అరుస్తాయి చూడండి కోపంగా ఉన్నప్పుడు. అలా అసలు ఒక్కొక్క భటుడి దగ్గర 3-4 కోతులు చుట్టిపోతాయి. అసలు ఎవరు కదిలే స్థితి ఉండదు. ఇది గమనించి అక్బర్ సామ్రాట్ బుద్ధొచ్చి మనసులోనే చెప్పుకుంటాడు, స్వామి నేను పొరపాటు చేశాను, నీ భక్తుడైన రామభక్తుడైన ఆయన్ని నేను హింస పెట్టాను, నేను తప్పు చేశాను, ఆయనకు క్షమాపణ చెప్పుకుంటాను అని మనసులో అనుకోగానే ఆ కోతులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారిగా అన్ని కోతులు ఒకేసారి వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు అక్బర్ సామ్రాట్ ఆయన కాళ్ళ మీద పడి, స్వామి మన్నించు, నేను పొరపాటు చేశాను అంటే, సరే ఈయన బయటికి అంతఃపురం నుంచి బయటికి రాగానే అక్కడ సాక్షాత్ హనుమంతుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు తులసిదాస్ గారికి. అప్పుడు ఆసువుగా కన్నీళ్లతో ఆనందంతో ఆసువుగా వచ్చిన చాలీసే మనకి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా అప్పుడు ఈ హనుమంతుడు వారు అడుగుతారు, దానికి ఏమైనా వరం కావాలో కోరుకో అంటే, స్వామి నీ దర్శనం అయింది, ఇంతకంటే నాకు వరం ఏం కావాలి అని అడుగుతారు తులసిదాస్ గారు. అప్పుడు హనుమంతుడు చెప్తారట, ఎవరైతే నువ్వు రాసిన ఈ తులసిదాస్ హనుమాన్ చాలీస చదువుతారో వాళ్ళ ఇంటి పెద్దగా నేను ఉంటాను, అంటే వాళ్ళ కష్టం ఏదైనా సరే నేను తీరుస్తాను అని ఆయన తులసిదాస్ గారికి అడగకుండానే వరమిస్తాను. అందుకని చూడండి, మనం ఎవరైనా కష్టంలో ఉంటే 11 సార్లు చాలీస్ చదవండి, 21 సార్లు చాలీస్ చదవండి అని చెప్తూ ఉంటాము. అంటే అంతటి మహోన్నతమైన మనసున్నవాడు హనుమయ్య అండి. ఆ స్వామి గురించి వసంతరాగాలు కీర్తన కలశాపురము కాడ కందువ చేసుకుని కలశాపురము కాడ కందువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయుడు. కలశాపురము కాడ Bye.